ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఎగ్జామ్లో మనకి ఎక్కువగా అడిగేటువంటి క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అంటే సిద్ధాంతాలు. ఏంటిమా? సిద్ధాంతాలు అంట. సో వికాసం పైన ప్రభావితం చూపించేటువంటి కొన్ని సిద్ధాంతాలు మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఏ సిద్ధాంతాలు ఉన్నాయి అని చూసినట్టయితే పియాజే, వైగోట్స్కీ, నెక్స్ట్ అదేవిధంగా కోల్బర్గ్, చామ్స్కీ, కార్ల్ రోజర్స్, మాస్లో, వీళ్ళందరూ కూడా మనం చెప్పుకుంటాం. ఓకేనా? సో సిద్ధాంతంలోకి వెళ్దామా. మొట్టమొదటి సిద్ధాంతంగా చెప్పుకున్నట్టయితే పియాజే చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటి? కాగ్నిటివ్ థియరీ అంటాం. కాగ్నిటివ్ థియరీ, దాని తెలుగులో సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం అంటాం. కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ. సో పియాజే చెప్పిన సిద్ధాంతము కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ, సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. మరి సంజ్ఞానాత్మకత అంటే ఏంటి? కాగ్నిటివ్ అంటే ఏంటి? సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. కాగ్నిటివ్ అంటే ఏంటి చెప్పండి? కాగ్నిటివ్ అంటే ఏంటిమా? సంజ్ఞానాత్మకత. సో సంజ్ఞానాత్మకతను ఇంగ్లీష్లో ఏమని చెప్పాం? కాగ్నిటివ్. సో కాగ్నిటివ్ అనేది ఏ భాషా పదం? ఇంగ్లీష్ పదం. ఓకేనా? సో కాగ్నిటివ్ అనేది ఇంగ్లీష్ పదం. ఈ కాగ్నిటివ్ అనేటువంటి ఇంగ్లీష్ పదము కాగ్నిషన్ అనేటటువంటి గ్రీక్ పదం నుంచి వచ్చింది. ఓకేనా? గ్రీక్ పదం నుంచి వచ్చింది. సరే సంజ్ఞానాత్మకత అంటే ఏంటి? సంజ్ఞానాత్మకత అంటే ఏంటి? ఓకేనా? ఏంటి మా సంజ్ఞానాత్మకత అంటే? సంజ్ఞానాత్మకత. ఓకేనా? సంజ్ఞానాత్మకత అంటే సంజ్ఞానాత్మకత. సరే ఇందాక కాగ్నిటివ్ అని చెప్పాం కదా, 1 సెకండ్. కాగ్నిటివ్, ఈ కాగ్నిటివ్ అనే పదము కాగ్నిషన్ అనేటటువంటి లాటిన్ పదం నుంచి వచ్చింది. లాటిన్. కాగ్నిషన్ అంటే అర్థం ఏంటంటే జ్ఞానము, నాలెడ్జ్ అనే అర్థం. కాగ్నిటివ్ అనేటటువంటి ఆంగ్ల పదము కాగ్నిషన్ అనేటటువంటి లాటిన్ పదము నుండి ఉద్భవించింది. కాగ్నిషన్ అంటే అర్థం ఏంటిమా? నాలెడ్జ్, జ్ఞానము అని అర్థం. ఓకేనా? సరే, ఇక్కడ సంజ్ఞానాత్మకత, దీని తెలుగులో సంజ్ఞానాత్మకత అంటాం. సంజ్ఞానాత్మకత అంటే అర్థం ఏంటి అంటే ఒక వ్యక్తి తన గురించి, తన పరిసరాలను గురించి తెలుసుకోవడమే సంజ్ఞానాత్మకత. ఒక వ్యక్తి తన గురించి, తన చుట్టూ ఉండే పరిసరాలను గురించి తెలుసుకోవడమే సంజ్ఞానాత్మకత. ఏంటి మా సంజ్ఞానాత్మకత అంటే? ఒక వ్యక్తి తన గురించి, తన చుట్టూ ఉండేటటువంటి, తన చుట్టూ సరౌండింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పరిసరాలను గురించి తెలుసుకోవడమే సంజ్ఞానాత్మకతగా చెప్తాము. ఓకేనా? తన గురించి మరియు తన చుట్టూ ఉన్న పరిసరాల గురించి తెలుసుకోవడమే సంజ్ఞానాత్మకత. మరి సంజ్ఞానాత్మక వికాసం అంటే ఏంటి? కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే ఏంటి? తన చుట్టూ ఏవైతే పరిసరాలు ఉంటాయో ఆ పరిసరాల గురించిన జ్ఞానాన్ని పొందడమే సంజ్ఞానాత్మక వికాసము అంట. సంజ్ఞానాత్మక వికాసం. ఈ సంజ్ఞానాత్మక వికాసం పైన ఎక్కువగా పరిశోధన చేసిన వ్యక్తి ఎవరంటే జీన్ పియాజే. ఈ జీన్ పియాజే అనేటువంటి వ్యక్తి ఏ దేశస్థుడు? మనకు ఏ దేశస్థుడు? స్విట్జర్లాండ్ దేశస్థుడు. ఏ దేశస్థుడు మా? స్విట్జర్లాండ్ దేశస్థుడు. సో పియాజే అనేటువంటి వ్యక్తి స్విట్జర్లాండ్ దేశస్థుడు. ఓకేనా? స్విట్జర్లాండ్ ఇతడు ఎవరి మీద పరిశోధన చేస్తాడంటే తన కుమారుల మీదనే పరిశోధన చేస్తాడు. తనకున్నటువంటి 2 కుమారుల మీద పరిశోధన చేసి ఈ సిద్ధాంతాన్ని మనకు చెప్పడం జరిగింది. ఓకేనా? మరి అతను చెప్పిన సిద్ధాంతం ఏంటి? సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. సంజ్ఞానాత్మకత అంటే ఏం చెప్పాను? ఒక వ్యక్తి
తన గురించి తాను తెలుసుకోవడం మరియు తన చుట్టూ ఉన్న పరిసరాల గురించి తెలుసుకోవడమే సంజ్ఞానాత్మక వికాసం అంట. కాగ్నిటివ్ అనేది ఏ భాషా పదము? ఇంగ్లీష్ పదం. ఈ కాగ్నిటివ్ అనేటువంటి ఇంగ్లీష్ పదము కాగ్నిషన్ అనేటటువంటి లాటిన్ పదము నుండి ఉద్భవించింది. కాగ్నిషన్ అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది. కాగ్నిషన్ అంటే అర్థం ఏంటిమా? నాలెడ్జ్, జ్ఞానము అని అర్థం. మరి ఏంటి ఈ సిద్ధాంతం ఏం చెప్తుంది అనేది మనం ఒకసారి చూద్దాం. సిద్ధాంతం ఓకేనా. సో సంజ్ఞానాత్మక వికాసంలో భాగం మనం చూసినట్టయితే సంజ్ఞానాత్మక నిర్మాణాలు సంజ్ఞానాత్మక విధులు అని 2 అంశాలు ఇందులో ఉంటాయి. సంజ్ఞానాత్మక నిర్మాణాలు, సంజ్ఞానాత్మక విధులు అని మనకి ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. సంజ్ఞానాత్మక నిర్మాణాలలో భాగంగా ఒకటి స్కీమేటా, 2 ప్రచాలకాలు. సంజ్ఞానాత్మక నిర్మాణాలు కాగ్నిటివ్ స్ట్రక్చర్స్ అందులో భాగంగా స్కీమేటా, రెండవది ఆపరేషన్స్ అంటే ప్రచాలకాలు. సంజ్ఞానాత్మక నిర్మాణాలలో భాగంగా మనకి ఏమున్నాయి? ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. స్కీమేటా ఉంది, ప్రచాలకాలు ఉన్నాయి. సంజ్ఞానాత్మక విధులు దీంట్లో కూడా మళ్ళీ 2 అంశాలు ఉంటాయి. ఆ 2 అంశాలు ఏంటంటే ఒకటి అనుకూలనీయత, 2 వ్యవస్థీకరణ. అనుకూలనీయత, రెండవది వ్యవస్థీకరణ. అనుకూలనీయత, వ్యవస్థీకరణ. అంట. ఈ అనుకూలనీయతలో మళ్ళీ 2 అంశాలు ఉంటాయి. ఏమిటంటే సాంశీకరణం, అనుగుణ్యత. ఓకేనమ్మా. సో చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎగ్జామ్లో మనకి ఇక్కడే ప్రశ్నలు వస్తాయి. సో చాలా జాగ్రత్తగా వినండి. స్కీమేటా అనేది ఒక ఫ్రెంచ్ భాషా పదం. స్కీమేటా అనేది ఏ భాషా పదము? ఫ్రెంచ్ భాషా పదంగా చెప్తాం. ఇది ఫ్రెంచ్ పదం. స్కీమేటా అనేది మనకు ఫ్రెంచ్ భాషా పదంగా చెప్తాం. ఫ్రెంచ్ భాషా పదం. సరే జాగ్రత్త వినండి. అసలు ఏంటి కాగ్నిటివ్ స్ట్రక్చర్స్, కాగ్నిటివ్ ఫంక్షన్స్. సో కాగ్నిటివ్ స్ట్రక్చర్స్లో భాగంగా మనకు 2 అంశాలు ఉంటాయి. స్కీమేటా, 2 ప్రచాలకాలు. ఓకేనా. రెండవది సంజ్ఞానాత్మక విధులు. దీంట్లో భాగంగా మళ్ళీ 2 అంశాలు అనుకూలనీయత, వ్యవస్థీకరణ. ఓకేనా. సరే స్కీమేటా అంటే ఏంటి? స్కీమేటా అనేది ఏ భాషా పదం అని చెప్పానమ్మా? ఫ్రెంచ్ భాషా పదం. స్కీమేటా అనేది ఫ్రెంచ్ భాషా పదం. సో ఈ స్కీమేటా అనేది మనకు ఫ్రెంచ్ భాషా పదం. అసలు స్కీమేటా అంటే ఏంటి సార్? ఇది ఎక్కడి నుంచి వస్తుంది అని చూసినట్టయితే స్కీమేటా అనేది శిశువుకి తల్లి గర్భంలో శిశువు ఉండగానే పుట్టుకతోనే వస్తుంది. శిశువుకి ఎలా వస్తుందిమా? శిశువుకి పుట్టుకతోనే వచ్చేటటువంటి ఒక అంశమే స్కీమేటా. తల్లి గర్భంలో శిశువు ఉంటాడు. అలా తల్లి గర్భంలో శిశువు ఉండగానే అనువంశికంగా తల్లి గర్భంలో శిశువు ఉండగానే అనువంశికంగా శిశువుకు వచ్చేటటువంటి ఒక నూతన అంశం ఏది అంటే స్కీమేటా. ఇది తల్లి గర్భంలోనే శిశువుకి రూపొందించడం జరుగుతుంది, అనువంశికంగా వస్తుంది. ఈ స్కీమేటా అనేది శిశువుకి పుట్టుకతోనే వస్తుంది. మనము దీన్ని స్కీమేటాను మనము పుట్టిన తర్వాత మనం గమనించవచ్చు. ఎలా గమనించవచ్చు అంటే శిశువు జన్మించిన తర్వాత మీరందరూ బాగా గమనించే ఉంటారు. మీ నిజ జీవితంలో కొంతమంది పిల్లలు మీరు గమనించినట్టయితే శిశువు జన్మించిన తర్వాత మీరు బాగా పరిశీలించండి. శిశువు అలా పడుకొని నిద్రపోతూ ఉంటాడు. శిశువు జన్మించిన తర్వాత మొదటి రోజు మొదటి గంట అప్పుడే మీరు చూసినట్టయితే. సో పిల్లవాడు బెడ్ మీద పండుకొని ఉన్నాడు. ఆ బెడ్ మీద పడుకున్నప్పుడు చేతులు ఇలా పెట్టుకొని ఉంటాడు. మీరు వెళ్ళి ఒక చేతిని తీసుకుని ఇలా పెట్టండి. ఇలా పెడితే పిల్లవాడు ఏం చేస్తాడమ్మా? అలా చేతిని గట్టిగా పట్టుకుంటాడు. ఆ పిల్లవాడిని ఇలా గట్టిగా పట్టుకో అని చెప్పి ఎవరు చెప్పారు? ఎవరైనా చెప్పారా?
ఎవరు చెప్పలేదు. సో పిల్లవాడు తనకు తానుగా ఏం చేశాడుమా, ఇలా చేతిని గట్టిగా పట్టుకుంటాడు. ఇలా గట్టిగా పట్టుకునే దాన్ని అలా పట్టుకో అని పిల్లోడికి ఎవరు చెప్పారు? స్కీమేటా వాడికి తెలియజేసింది. ఏమని తెలియజేసింది? ఒరే ఎవరో నీ చేతులు మధ్యలో పెడుతున్నా, గట్టిగా పట్టుకో ఎవరో అని చెప్పి. అదేవిధంగా శిశువుని పుట్టిన వెంటనే తల్లి వద్దకు తీసుకెళ్ళి తల్లి వద్ద మురిపాలు తాపిస్తారు. ఓకేనా? పుట్టిన వెంటనే, ఓకేనా, పుట్టిన గంటకల్లా తల్లి వద్ద పాలు తాపాలి శిశువుకి. ఓకేనా? అలా తల్లి వద్ద పాలు తాపాలి. అలా శిశువుని తల్లి వద్దకు తీసుకెళ్ళిన వెంటనే శిశువుకి ఎవరైనా చెప్పారా, అరే నాన్న నువ్వు తల్లి వద్ద పాలు తల్లి యొక్క స్తన్యాన్ని పట్టుకొని పీల్చుకొని తాగు అని ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేదు. కానీ పిల్లోడు ఏం చేస్తాడమ్మా, తల్లి యొక్క స్తన్యం వద్దకు పిల్లవాడిని శిశువుని తీసుకువెళ్ళగానే ఆ తల్లి యొక్క స్తన్యం నోట్లో పెట్టగానే అని పీల్చి ఏం చేస్తాడు, శిశువు పాలు తాగుతాడు. అని పీల్చకుండా అని ఊదొచ్చు కదా, ఊదాడు. ఏం చేస్తాడు మా అని పీల్చి తల్లి వద్ద పాలు తాగుతాడు. అలా పిల్లవాడికి పీల్చి తాగు అని ఎవరు చెప్పారు ఇక్కడ అంటే స్కీమేటా. అంటే పుట్టుకతోనే మనకు కొన్ని అసంకల్పిత చర్యలు కనబడతాయి. పుట్టుకతోనే శిశువుకి మనకు అసంకల్పిత చర్యలు. ఈ అసంకల్పిత చర్యలన్నీ కూడా చేయమని చెప్పేది ఎవరు అంటే స్కీమేటా, శిశువులో ఉండే స్కీమేటా. అదేవిధంగా పిల్లవాడు పండుకొని ఉంటాడు, మనం చూస్తూ ఉంటే ఒక్కసారి గట్టిగా కేకలేస్తాడు, కెవ్వున ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తున్నాడని చెప్పి మనం దగ్గరికి పోయేసరికి మళ్ళీ ఏం చేస్తాడు, సైలెంట్గా నిద్రపోతూ ఉంటాడు. కొద్దిసేపు తర్వాత మళ్ళీ అడ్నే చూస్తూ ఉంటే పిల్లవాడు ముసిగా నవ్వుకుంటూ ఉంటాడు. ఓకేనమ్మా? సో నవ్వుకుంటూ ఉంటాడు. అలా నవ్వుతున్నది కూడా మనం చూస్తుంటాం. అలా పిల్లవాడు నవ్వుతూ ఉండడం, సడన్గా అకస్మాత్తుగా ఏడవడము, ఇలా చేయబెడితే గట్టిగా పట్టుకోవడము, తల్లి వద్ద పాలు పీల్చి తాగడం, ఇవన్నీ కూడా చేయమని చెప్పేది ఎవరు అంటే శిశువుకి అనువంశికంగా వచ్చినటువంటి ఈ స్కీమేటా. ఓకేనమ్మా? సో స్కీమేటా. సో ఇది శిశువు యొక్క మెదడు అనుకుంటే ఇందులో ఇది స్కీమేటా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? శిశువుకి పుట్టుకతోనే వచ్చింది. శిశువుకి ఎక్కడి నుంచి వచ్చింది? పుట్టుకతోనే. ఇది ఆ విధంగా స్కీమేటా వచ్చింది. ఇదేమవుతుందంటే రోజు రోజుకి పిల్లవాడు ఏమవుతుంది చుట్టూ ఉండే పరిసరాల ప్రభావం వలన, తల్లిదండ్రులు చెప్పే అంశాల వల్ల ఈ స్కీమేటా రోజు రోజుకి ఇలా క్రమక్రమంగా పెరిగి పెద్దవుతూ ఇలా మెదడు అనేది పూర్తిగా వికసిస్తుంది. అలా వికసించేదాన్ని మనం ఏమంటారు? ప్రచాలకాలు అంట. ప్రచాలకాలు. స్కీమేటా దినదిన అభివృద్ధి చెందుతూ ప్రచాలకాలుగా మారుతుంది. స్కీమేటా అనేది క్రమేపీ తన చుట్టూ ఉండే పరిసరాల ప్రభావం వలన, చుట్టూ ఉన్న వ్యక్తుల యొక్క ప్రభావం వలన రోజు రోజుకి క్రమాభివృద్ధిలో క్రమంగా అభివృద్ధి కావడాన్ని ఏమంటారమ్మా? ప్రచాలకాలుగా చెప్తారు. ఓకేనా? ప్రచాలకాలుగా చెప్తాం. సో ప్రచాలకాలు అంటే ఏంటి? స్కీమేటా క్రమంగా అభివృద్ధి చెందుతూ ఏంగా మారుతుంది? ప్రచాలకాలుగా మారుతుంది. ఇది స్కీమేటా, ప్రచాలకాలు. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చూడండి. శిశువు చూడటం అనేది స్కీమేటా. ఇలా చూడు అని ఎవరని చెప్పారంటే శిశువుకి స్కీమేటా చెప్తుంది. ఓకే, పుట్టుకతోనే వచ్చిన అంశం స్కీమేటా. ఇలా చూడు అని చెప్పేది. శిశువు చూడడం అనేది స్కీమేటా అయితే ఏదైనా ఒక అంశాన్ని సో ఇప్పుడు జస్ట్ ఇలా ఇది చూడడం, ఇది స్కీమేటా అవుతుంది. ఒక అంశం తీసుకున్నా, జస్ట్ ఇది ఉంది, ఇది అంశాన్ని తీసుకొని ఇది దీన్నే తదేకంగా ఏమున్నాయి దీంట్లో అని ప్రత్యక్షంగా దాన్నే తదేకంగా చూసేదాన్ని ఏమంటారంటే పరిశీలన అంట. ఏమంటారమ్మా? పరిశీలనగా చూడడం. ఇలా పరిశీలనగా చూడడం అనేది, అబ్జర్వేషన్ చేయడం అనేది ప్రచాలకాలు. మామూలుగా చూడడం అనేది ఏమవుతుంది? స్కీమేటా అవుతుంది. చూడడం అనేది స్కీమేటా అయితే ఏదైనా ఒక అంశాన్ని తదేకంగా చూడడము దీన్ని పరిశీలన అని కూడా అంటాం. ఇలా పరిశీలించడం అనేది ఏమవుతుంది అంటే ప్రచాలకం అవుతుంది. చూడటం అనేది స్కీమేటా అయితే ఏదైనా ఒక ప్రత్యేక అంశాన్ని తదేకంగా దాని వైపే చూసేదాన్ని ఏమంటారంటే జస్ట్ ఇప్పుడు ఇదంతా చూస్తున్నాం, ఇదంతా ఇది చూడడం అంటాం. ఇలా చూసేదాన్ని చూడడం అంటాం. ఇది ఇట్లా ఒక అంశం తీసుకున్నాను, ఈ ఒక అంశాన్ని ఇలాగ చూస్తూ దీంట్లో ఏమున్నాయా అని చెప్పి దాన్నే తదేకంగా చూసేదాన్ని ఏమంటారమ్మా? పరిశీలన అంటాం. ఇలా ఒకదాన్ని ప్రత్యేకంగా చూసేదాన్నే ప్రచాలకాలు అంటాం. అంటే స్కీమేటా క్రమేపీ అభివృద్ధి చెంది ఏంగా మారింది? ప్రచాలకముగా మారింది. ఓకేనా? స్కీమేటా ఎక్కడి నుంచి వచ్చింది? శిశువుకి పుట్టుకతోనే వస్తుంది. ప్రచాలకము ఆ స్కీమేటా తన చుట్టూ ఉన్న పరిసరాల ద్వారా, చుట్టూ ఉన్న మనుషుల ద్వారా క్రమేపీ అభివృద్ధి చెంది ప్రచాలకంగా మారుతుంది.
దీన్నే మనము సంజ్ఞానాత్మక నిర్మాణాలుగా చెప్తాము. సంజ్ఞానాత్మక నిర్మాణాలుగా చెప్పడము జరుగుతుంది. సంజ్ఞానాత్మక నిర్మాణంగా చెప్తాం. ఓకేనా. నెక్స్ట్ సంజ్ఞానాత్మక విధులు. సంజ్ఞానాత్మక విధులు. సో కాగ్నిటివ్ ఫంక్షన్స్ అంటాం. ఈ కాగ్నిటివ్ ఫంక్షన్స్ మనకు ముఖ్యంగా రెండు ఉన్నాయి. ఏంటా రెండు? ఒకటి అనుకూలనీయత, రెండు వ్యవస్థీకరణ. అనుకూలనీయత, వ్యవస్థీకరణ. అనుకూలనీయత అంటే ఏంటి, వ్యవస్థీకరణ అంటే ఏంటి? చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు క్వశ్చన్స్ ఈ రెండు అంశాల మీద ఎక్కువగా వస్తుంటాయి. అనుకూలనీయత, వ్యవస్థీకరణ. ఈ అనుకూలనీయతలో మళ్ళీ రెండు అంశాలు ఉన్నాయి. ఏంటా రెండు అంశాలమ్మా? సాంశీకరణము, అనుగుణ్యత. సాంశీకరణము, అనుగుణ్యత అంటాం. మరి ఏంటి సాంశీకరణం అంటే ఏంటి, అనుగుణ్యత అంటే ఏంటి? సాంశీకరణం అంటే ఏంటి, అనుగుణ్యత అంటే ఏంటి? సో చూడండి, సాంశీకరణం అంటే ఏంటి, అనుగుణ్యత అంటే ఏంటి? సాంశీకరణం జాగ్రత్త చూడమ్మా. డెఫినేషన్ చెప్తాను ఫస్ట్, తర్వాత ఎగ్జాంపుల్ చెప్తాను. చూడండి, సాంశీకరణం ప్రస్తుతము తాను చూస్తున్న ఒక అంశాన్ని గతములో చూసిన అంశముతో పోల్చుకొని రెండూ ఒకటే అని అనుకునే దానిని సాంశీకరణం అంటాం. ప్రస్తుతము తాను చూసిన ఒక అంశాన్ని గతములో తాను చూసిన అంశముతో పోల్చుకొని రెండూ ఒకటే అని అనుకుంటే దాన్ని సాంశీకరణం అంటాం. అనుగుణ్యత ప్రస్తుతము చూసిన అంశాన్ని గతంలో చూసిన అంశముతో పోల్చుకొని రెండూ వేరు వేరు అని అనుకునే దానిని అనుగుణ్యతగా చెప్తాం. అనుగుణ్యత. ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక శిశువు హైదరాబాదులో పుట్టింటాడు. ఒక శిశువు ఎక్కడ పుట్టాడమ్మా? హైదరాబాద్లో పుట్టాడు. సో హైదరాబాదులో జన్మించినటువంటి ఒక శిశువు దగ్గర 4-5 years ఉంటాయి ఆ పిల్లోడికి. సో 5 years పాటు హైదరాబాదులోనే పెరిగి పెద్ద అయ్యాడు ఒక పిల్లోడు. అలా హైదరాబాదులో పెరిగి పెద్ద అయినటువంటి ఒక శిశువు, 5 సంవత్సరాల శిశువు, వాళ్ళ అమ్మమ్మ ఒకరోజు బలవంత పెడుతుంది. చాలా రోజు అసలు మీరు రావడమే లేదు ఊరికి, ఈసారి సంక్రాంతి పండుగ ఖచ్చితంగా గ్రామానికి రావాల్సిందే అని చెప్పడం జరుగుతుంది. సరే అని చెప్పి ఎక్కడో కరీంనగర్ డిస్టిక్లో ఎక్కడో ఒక మామూలు ఏరియాలో, ఓకేనమ్మా, పల్లెటూరులో వాళ్ళ అమ్మమ్మ ఊరు. సరే అని చెప్పి ఏం చేశాడు, వాళ్ళ అమ్మమ్మ తన తల్లిని తీసుకొని వాళ్ళ అమ్మమ్మ ఊరికి వెళ్ళిపోవడం జరిగింది పిల్లోడు. సో అది ఒక చిన్న గ్రామం, చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరుకి వెళ్ళినటువంటి శిశువు ఇంటి వద్ద ఆడుకుంటూ ఉన్నాడు. అలా ఆడుకుంటూ ఇక్కడ జాగ్రత్తగా వినండి, అలా ఆడుకుంటూ ఉంటాడు. అలా ఆడుకుంటున్న శిశువు వాళ్ళ అమ్మను పిలుస్తాడు. మమ్మీ ఇట్రా మమ్మీ అంటాడు. వాళ్ళ మమ్మీ ఏం చేస్తుందమ్మా? ఏమైంది కన్నా, ఏమైంది అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తుంది. మమ్మీ చూడండి మమ్మీ, ఇక్కడ బిగ్ డాగ్ పోతుంది మమ్మీ అంటాడు. ఏం పోతుందంట? బిగ్ డాగ్. ఓకేనా. సో బిగ్ డాగ్ పోతుంది మమ్మీ అంటాడు. బిగ్ డాగ్. వాళ్ళ అమ్మ ఇంట్లోంచి బయటకు వచ్చి చూస్తుంది. బిగ్ డాగ్ ఏందిరా కన్నా అని చెప్పి వచ్చి చూస్తుంది. చూసేసరికి అక్కడ అది బిగ్ డాగ్ అని పిల్లోడు ఏదైతే చెప్పాడో వాళ్ళ అమ్మ దాన్ని చూసి, నాన్న అది బిగ్ డాగ్ కాదురా కన్నా, అది ఒక గాడిద, యాస్ అని చెప్తుంది. ఏం చెప్తుంది మా? యాస్ అని చెప్తే గాడిద అని చెప్తుంది. అంటే ఇక్కడ పిల్లోడు చూడండి, పిల్లోడు ఏం చేశాడమ్మా? పిల్లవాడు హైదరాబాద్లో పెరిగాడని చెప్పాం. సో పిల్లవాడు రెగ్యులర్గా దేన్ని చూస్తున్నాడు? డాగ్ అనే దాన్ని ప్రతిరోజు గమనిస్తున్నాడు. డాగ్ అంటే వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు, పక్కింట్లో ఉండొచ్చు. సో ఒక చిన్న డాగ్ను పిల్లోడు రోజు పరిశీలిస్తున్నాడు. ఆ డాగ్కి ఏముంటాయి? 4 కాళ్ళు ఉంటాయి, ఓకేనా, ఒక తోకు ఉంటుంది, ఒక మూతి ఉంటుంది. సో పిల్లవాడు ప్రతిరోజు ఆ డాగ్ను గమనిస్తున్నాడు. సో పిల్లవాడికి డాగ్ అనేది మాత్రం మైండ్లో ఉంది. ఇప్పుడు పిల్లవాడు ఏం చేస్తాడు? ఒక పల్లెటూరుకు వచ్చాడు. పల్లెటూరుకు వచ్చిన తర్వాత ఇంతకుముందు ఎప్పుడు గమనించలేదు, ఒక గాడిదని కానీ ఎప్పుడు కూడా చూడలేదు. అతను చూడకపోయేసరికి ఏం చేశాడు? ప్రస్తుతం ఒక గాడిదను చూశాడు. ప్రస్తుతము చూసిన గాడిదను ఏమనుకున్నాడు? గతములో తాను చూసినటువంటి కుక్కతో పోల్చుకొని రెండూ ఒకటే అనేటువంటి భావనకు వచ్చాడు శిశువు. ఓకేనమ్మా. సో అలా రెండూ ఒకటే అనుకొని, సో గతంలో ఏం చూశాడు? చిన్న డాగు చూశాడు. ప్రస్తుతం ఏం చూశాడు? గాడిదను చూశాడు. సో ప్రస్తుతము తాను చూసిన గాడిదను గతంలో చూసినటువంటి ఒక చిన్న కుక్కతో పోల్చుకొని రెండూ ఒకటే అనే భావనకు వచ్చాడు శిశువు. దాన్ని మనం ఏమంటామంటే సాంశీకరణము అంటాం. దాన్ని ఏమంటారమ్మా? సాంశీకరణం. అప్పుడు వాళ్ళ మమ్మీ వచ్చి, కాదు నాన్న, అది
డాగ్ కాదు, దాన్ని గాడిద అంటారు, యాస్ అంటారు అంటారు. పో మమ్మీ, యాస్ గాడిద ఏంది, ఏం లేదు అంటాడు. సో అలా వాళ్ళ మమ్మీ లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు పిల్లోడు ఏం చేస్తాడు, దాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడు. సేమ్ 2 కాళ్ళు 4 కాళ్ళు, కుక్కకి అయితే 4 కాళ్ళు ఉంటాయో గాడిద కూడా 4 కాళ్ళు ఉన్నాయి. కుక్కకు తోకున్నట్టుగా గాడిద కూడా తోకు ఉంది. కుక్కకు మూతి ఉన్నట్టుగా ఇక్కడ గాడిద కూడా ఏముంది మా మూతి ఉంది. కాకపోతే కుక్క చిన్నదిగా ఉంది, గాడిద పెద్దగా ఉంది. అందుకే ఏమన్నాడు, బిగ్ డాగ్ అనేటువంటి పేరుతో చెప్పాడు. సరే, కొంతకాలం పాటు ప్రతిరోజు ఆ గాడిదను గమనిస్తూ ఉంటాడు పిల్లోడు. అలా గమనిస్తూ ఉంటే పిల్లోడికి కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఏమర్థమవుతుంది, కుక్క 4 కాళ్ళు ఉన్నాయి, దీనికి 4 కాళ్ళు ఉన్నాయి. కాకపోతే దీనికి 4 కాళ్ళు ఎలా ఉన్నాయమ్మా, పెద్దగా ఉన్నాయి. కుక్కతోకి ఎలా ఉంటుంది, వంకరగా తిరుగుతుంది, వంకరగా ఉంటుంది. గాడిదతోకి ఎలా ఉంటుంది, చక్కగా ఉంటుంది, నిలువుగా ఉంటుంది. కుక్క యొక్క మూతి చిన్నదిగా ఉంటుంది, గాడిద మూతి కొంచెం పెద్దగా ఉంటుంది. కుక్క యొక్క అరుపు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, గాడిద యొక్క అరుపు డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనమ్మా. కుక్కను ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు ఇంటి యొక్క అవసరాల కోసం. గాడిదను కూడా ఇంటి యొక్క అవసరాలకే పెంచుకుంటారు. ఎక్కువగా దోబి వాళ్ళు లేదా కట్టెలు మోసుకోవడానికి దాని గాడిదను ఉపయోగించుకుంటారు. సో ప్రతిరోజు గమనిస్తూ ఎస్ కొన్ని తేడాలను ఏం చేస్తాడు పిల్లోడు, గమనిస్తాడు. తేడాలను గమనించి పిల్లవాడు తన యొక్క స్కీమేటాలో పిల్లవాడు ఏం చేస్తాడు, ఇక్కడ తన యొక్క స్కీమేటాలో మార్పులు చేసుకుంటాడు. ఎస్, కుక్క వేరు గాడిద వేరు అనేటువంటి మార్పులు చేసుకోగలిగితే దాన్ని మనం ఏమంటామంటే అనుగుణ్యత అనేటువంటి పేరుతో పిలుస్తాం. అనుగుణ్యత. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, కాకి కోకిల. రెండు చూసడానికి ఎలా ఉంటాయి, రెండు ఒకే రకంగా అనిపిస్తాయి. కానీ వాటి యొక్క సౌండ్స్లో కావచ్చు, వాటి యొక్క లక్షణాలు కావచ్చు, కొన్ని తేడాలు మనకు కనపడతాయి. చూసానికి రెండు ఫిజికల్గా ఒకే రకంగా కనిపిస్తాయి, కాకి కోకిల. అదేవిధంగా నక్క కుక్క రెండు చూస్తానికి ఎలా ఉంటాయమ్మా, రెండు ఒకే రకంగా అనిపిస్తాయి. రెండు ఒకటే అనుకుంటే సాంశీకరణం. కొద్ది రోజుల తర్వాత రెండు వేరు అనే భావనకు వచ్చేస్తాడు. అలా భావనకు వచ్చేదాన్ని మనం ఏమంటామంటే అనుగుణ్యతగా చెప్తాం. రెండు ఒకటే అనుకుంటే సాంశీకరణం, రెండు వేరు అనుకుంటే అనుగుణ్యత. ఓకేనా. దీన్ని మనము సంజ్ఞానాత్మక విధుల్లో భాగంగా అనుకూల నియతలో చెప్తాం. సో అనుకూల నియతలో మనకు 2 అంశాలు ఉంటాయమ్మా. ఏంటా 2 అంశాలు, సాంశీకరణము, అనుగుణ్యత. ఎక్కువగా ఎగ్జామ్లో మనకు ఇక్కడే క్వశ్చన్స్ ఇస్తాడు. అప్లికేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇక్కడే క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో సాంశీకరణం అంటే ఏంటి చెప్పండి, రెండూ ఒకటే అనుకోవడం సాంశీకరణం, రెండు వేరు అనుకోవడము అనుగుణ్యత. ఓకేనమ్మా. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక అమ్మాయి ఆకాశంలో ఎగురుతున్నటువంటి గద్ద, ఆకాశంలో విహరిస్తున్నటువంటి గద్ద కావచ్చు, ఆకాశంలో పోతున్నటువంటి విమానం, రెండు ఒకటే అనుకుంటే సాంశీకరణం, రెండు వేరు అనుకుంటే అనుగుణ్యత. ఓకేనమ్మా. రెండు వేరు అనుకుంటే అనుగుణ్యత. అదేవిధంగా కుందేలు పిల్లి. సో కుందేలు పిల్లి చూసినప్పుడు రెండు ఒకటే అనుకుంటే సాంశీకరణం, రెండు వేరు అనుకుంటే అనుగుణ్యత. ఈ మధ్య మీరందరూ చూసే ఉంటారు న్యూస్ పేపర్లో, ఒక ఫ్యామిలీ అడవిలో పోతూ ఉంటే ఒక చిన్న కుక్కపిల్ల లాంటిది కనిపిస్తుంది. అరే కుక్కపిల్ల చాలా క్యూట్గా ఉంది కదా అని చెప్పి ఏం చేస్తారమ్మా, దాన్ని ఇంటికి తీసుకొని వచ్చి పెంచుకుంటారు. అలా పెంచుకున్న తర్వాత పెరిగి పెద్దయిన తర్వాత అది కుక్కలా బిహేవ్ చేయదు, సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది. సో అది ఏంటని చెప్పి చాలామంది వచ్చినటువంటి ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ చూసి ఇది కుక్క కాదు, సంథింగ్ ఏదో డిఫరెంట్ జీవి, ఇది నక్కలాగా ఉందని కొంతమంది చెప్తారు. అలా వారు నిజంగా అది ఏంటని చెప్పి అబ్జర్వేషన్ చేసి కనుక్కుంటే అది కుక్క కాదు, నక్క. సో కుక్కనే వాళ్ళు ఏం చేస్తారు, ఇన్ని రోజులు నక్కను ఏం చేస్తారు, వాళ్ళు కుక్కలాగా ఫీల్ అయిపోయి పెంచారు. కానీ పెద్ద అయిన తర్వాత ఏమైందిమా, అది కుక్క కాదు నక్క అని తెలుసుకున్నాక వెంటనే ఏం చేస్తారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి దాన్ని అప్పగించడం జరిగింది. జస్ట్ ఈ మధ్య చూసే ఉంటారు న్యూస్ పేపర్లలో, టీవీలలో. ఓకే. అసలు రెండు ఒకటే అనుకుంటే సాంశీకరణం, రెండు వేరు అనుకుంటే అనుగుణ్యతగా చెప్తాం. ఓకే. ఇది సంజ్ఞానాత్మక విధుల్లో భాగంగా అనుకూల నియతలో 2 అంశాలు. ఇక రెండవది వ్యవస్థీకరణ, ఆర్గనైజేషన్ అంటాం. ఆర్గనైజేషన్ అంటే ఏంటి, వ్యవస్థీకరణ అంటే అర్థం ఏంటంటే, గతంలో ఒక శిశువు ఇతరుల ద్వారా సమస్యను పరిష్కరించుకునే స్థాయి నుండి తన సమస్యను తానే పరిష్కరించుకునే స్థాయికి వచ్చేదానినే వ్యవస్థీకరణ, ఆర్గనైజేషన్ అంటాం. డెఫినేషన్ చూడండిమా. గతంలో ఇతరుల ద్వారా సమస్యను పరిష్కరించుకునే స్థాయి నుండి తన సమస్యకు తానే పరిష్కరించుకుంటాడు. దాన్నే మనము ఆర్గనైజేషన్, వ్యవస్థీకరణ అని చెప్పడం జరుగుతుంది. ఏంటి వ్యవస్థీకరణ, చిన్న ఎగ్జాంపుల్ చూడండి.
ఒక చిన్న పిల్లోడు ఇంట్లో హాలిడేస్ వచ్చాయి. హాలిడేస్ వచ్చిన తర్వాత ఏం చేశాడమ్మా, సైకిల్ తీసుకొని తొక్కుతూ ఉంటాడు. అలా సైకిల్ తొక్కుతూ ఉంటాడు. సడన్గా దాని యొక్క చైన్ పడిపోతుంది. చైన్ అనేది ఏమైంది, పడిపోయింది. అలా చైన్ పడిపోయి ఏం చేస్తాడు పిల్లోడు, ఆ సైకిల్ నిదానంగా తోలుకుంటూ ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి ఇంటికాడ వాళ్ళ డాడీ ఉంటాడు, లేదా వాళ్ళ అన్నయ్య ఉంటాడు. ఓకేనా, అన్నయ్య లేదా డాడీ వచ్చి చైన్ వేయండి అని చెప్తానే సరే అని చెప్పి వాళ్ళు చైన్ చేస్తారు, చైన్ వేస్తారు. చైన్ వేసిన తర్వాత మళ్ళీ సైకిల్ తీసుకుంటాడు. మళ్ళీ ఏం చేస్తాడు, సైకిల్ తొక్కుంటూ మళ్ళీ కొంచెం దూరం ముందుకు వెళ్తాడు. అలా కొంచెం దూరం వెళ్తానే మళ్ళీ ఏమవుతుంది, అది ఆల్రెడీ చైన్ లూజ్ అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా మళ్ళీ చైన్ ఏమవుతుందమ్మా, మళ్ళీ పడిపోతుంది. అలా మళ్ళీ చైన్ పడిపోతేనే మళ్ళీ ఏం చేస్తాడు, సైకిల్ని వెనక్కి తీసుకొని వచ్చి మళ్ళీ ఇంటికాడ వాళ్ళ డాడీని పిలుస్తాడు. మళ్ళీ వాళ్ళ డాడీ వస్తాడు, మళ్ళీ చైన్ వేస్తాడు. సో మళ్ళీ చైన్ వేస్తాడు. మళ్ళీ పిల్లోడు ఏం చేస్తాడు, పిల్లోడు ఊరుకోడు కదా ఇంటికాడ. సో మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళీ సైకిల్ తీసుకొని మళ్ళీ వీధిలో తొక్కుంటూ ముందుకు పోతాడు. మళ్ళీ కొంచెం దూరం పోతానే మళ్ళీ చైన్ పడిపోతుంది. మళ్ళీ ఇంటికి తీసుకొని వస్తాడు. అప్పటికే ఎన్నిసార్లు వేసాడు వాళ్ళ డాడీ చైను, 2 టైమ్స్ వేసేసాడు. సో 2 సార్లు వేశాడు కాబట్టి 3వసారి వాళ్ళ డాడీకి ఏమొస్తుందిమా, కొంచెం విసుగు వస్తుంది. నోరు మూసుకొని అక్కడ పెట్టరా అంటాడు సైకిల్ని. డాడీ ప్లీజ్ డాడీ అని చెప్పి ఏం చేస్తాడమ్మా, సరే అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటాడు వాళ్ళ డాడీని. సరే అని చెప్పి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అని చెప్పి వాళ్ళ డాడీ 3వసారి కూడా చైన్ వేయడం జరిగింది. పిల్లోడు మళ్ళీ సైలెంట్గా ఉంటాడా, మళ్ళీ సైకిల్ తీసుకుంటాడు, మళ్ళీ కొంచెం ముందుకు వెళ్తాడు. అలా ముందుకు వెళ్ళిన తర్వాత కొంచెం దూరం పోయిన తర్వాత ఏమవుతుందిమా, మళ్ళీ చైన్ పడిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తాడు పిల్లోడు, ఇంటికి తీసుకొని వస్తే ఏమవుతుంది, ఇంట్లో వాళ్ళ డాడీ ఖచ్చితంగా అరుస్తాడు. ఓకేనా, అక్కడ సైకిల్ పెట్టడం మనకి ఇష్టం లేదు, ఇంకా సైకిల్ తొక్కాలని ఉంది వాడికి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాడు, సో ఇప్పుడు మనం జాగ్రత్త చూస్తే మొదటిసారి వాళ్ళ డాడీ చైన్ వేసేటప్పుడు కొంచెం గమనించుంటాడు. ఓకేనమ్మా, మొదటిసారి చైన్ వేసేటప్పుడు వాళ్ళ డాడీ ఏం చేశాడు, పిల్లోడు కొంచెం గమనించాడు. 2వసారి మళ్ళీ తీసుకొచ్చినప్పుడు ఇంతకుముందు గమనించిన దాన్ని ఇంకొంచెం పెంచుకున్నాడు తన నాలెడ్జ్ని, అంటే తన స్కీమాటాలో చేంజెస్ చేసుకున్నాడు. ఓకేనమ్మా, అక్కడ స్కీమాటా ఉంది, స్కీమాటాలో చేంజెస్ వస్తున్నాయి, ప్రచాలకం దాన్నే చూస్తూ ఉన్నాడు. ఇంకా 3వసారి కూడా వేశాడు, మరికొంత జ్ఞానాన్ని పెంచుకున్నాడు. ఈ విధంగా మొదటిసారి కొంత జ్ఞానం వచ్చింది, 2వసారి కొంత జ్ఞానం వచ్చింది, 3వసారి కొంత జ్ఞానం వచ్చింది. ఇప్పుడు 4th టైం మళ్ళీ చైన్ పడిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్తే వాళ్ళ డాడీ వేస్తాడా, వేయడు. ఇప్పుడు ఏం చేస్తాడమ్మా, ఇప్పుడు గతంలో తాను పొందినటువంటి ఈ జ్ఞానం ఏదైతే ఉందో దీన్ని మొత్తాన్ని వినియోగించుకుంటూ మరికొంత జ్ఞానాన్ని వాడంతట వాడే ఏం చేస్తాడు, అక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉండే పరిసరాలను బాగా పరిశీలించి అక్కడ దొరికినటువంటి వస్తువుతో, అంటే ఇంటికాడ ఏం చేశాడు వాళ్ళ డాడీ, చైన్ వేసేటప్పుడు ఒక చిన్న కడ్డీతోనో లేకుంటే ఒక చిన్న పుల్లతోనో చాలా ఈజీగా వేసేసాడు. వాళ్ళ డాడీ వితిన్ 2-3 మినిట్స్లో చైన్ వేసేయగలిగితే ఈ పిల్లోడు తనకు తానుగా కష్టపడుతూ, అది 5 నిమిషాలు కావచ్చు, 10 నిమిషాలు కావచ్చు, అర్ధగంట కావచ్చు, ఏదో విధంగా ఏం చేస్తాడమ్మా, తన సమస్యను తానే పరిష్కరించుకుంటాడు. ఇక్కడ తన సమస్యను తానే పరిష్కరించుకుంటాడు. అలా ఒక అర్ధగంట సేపు కష్టపడతాడు, మీద పడతాడు, చేతికి అంతా గ్రీజ్ పూసుకుంటాడు, షర్టు పూసుకుంటాడు, సంథింగ్ అంతా జరిగిపోతుంది. ఓకే, సో ఆ విధంగా తన సమస్యను తానే పరిష్కరించుకుంటాడు. అలా తన సమస్యను తానే పరిష్కరించుకునే దానిని మనం ఏమంటామంటే వ్యవస్థీకరణ అంటారు. ఏమంటారమ్మా, వ్యవస్థీకరణ, ఆర్గనైజేషన్ అంట. ఇతరుల ద్వారా సమస్యను పరిష్కరించుకునే స్థాయి నుంచి తన సమస్యను తానే పరిష్కరించుకునే స్థాయికి ఎదిగే దానినే ఆర్గనైజేషన్ అంట, వ్యవస్థీకరణ. ఓకేనా, సో మనం ఇప్పుడు ఏం చెప్తున్నాం, కాగ్నిటివ్ థియరీ. సో కాగ్నిటివ్ థియరీ అనేది మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ, సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. ఏంటి సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం అంటే, కాగ్నిటివ్ అనేటువంటి ఇంగ్లీష్ పదం. ఈ ఇంగ్లీష్ పదము కాగ్నిషన్ అనేటటువంటి లాటిన్ పదము నుండి ఉద్భవించింది. కాగ్నిషన్ అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది. కాగ్నిషన్ అంటే అర్థమైందిమా, నాలెడ్జ్, జ్ఞానము అని అర్థం. కాగ్నిషన్ అంటే అర్థమైంది, జ్ఞానము అని అర్థం. మరి తెలుగులో దీన్ని ఏమంటారంటే సంజ్ఞానాత్మకత అంటాం. సంజ్ఞానాత్మకత అంటే అర్థం ఏంటి, ఒక వ్యక్తి తన గురించి, తన పరిసరాలను గురించి తెలుసుకోవడం లేదా అవగాహన చేసుకునే దానినే సంజ్ఞానాత్మకత అంట. తన గురించి మరియు తన చుట్టూ ఉన్న పరిసరాలను గురించి తెలుసుకోవడమే సంజ్ఞానాత్మకత అంట. మరి ఈ సంజ్ఞానాత్మక వికాసం పైన పరిశోధన చేసిన శాస్త్రవేత్త ఎవరు అంటే జీన్ పియాజే. ఎవరు జీన్ పియాజే అంటే స్విట్జర్లాండ్ దేశస్థుడు. ఎవరి మీద పరిశోధన చేశాడు ఇతను, తన కుమారుల మీదనే పరిశోధన చేశాడు. తన కుమారుల మీదనే పరిశోధన చేయడం అనేది జరిగింది. మరి ఈ సంజ్ఞానాత్మక వికాసంలో భాగంగా పియాజే చెప్పిన ముఖ్యమైన అంశాలు చూసినట్టయితే, 1 సంజ్ఞానాత్మక నిర్మాణాలు, 2 సంజ్ఞానాత్మక విధులు. సంజ్ఞానాత్మక నిర్మాణాలు, 2 సంజ్ఞానాత్మక విధులు అంటాం.
సంజ్ఞానాత్మక నిర్మాణాల్లో భాగంగా మనకు 2 అంశాలు ఉంటాయి. ఒకటేంటిమా స్కీమేటా, 2 ప్రచాలకాలు. స్కీమేటా అనేది ఫ్రెంచ్ భాషా పదం. స్కీమేటా అనేది ఏంటి? ఫ్రెంచ్ భాషా పదం. ఈ స్కీమేటా అనేది మనకు ఎక్కడి నుంచి వస్తుందంటే అనువంశికంగా వస్తుంది. స్కీమేటా అనేది అనువంశికంగా వస్తుంది. ఈ స్కీమేటా అనేది మనము పుట్టిన వెంటనే శిశువులో కొన్ని అసంకల్పిత చర్యల ద్వారా గమనించవచ్చు. సో ఆ ఎగ్జాంపుల్స్ ఏంటంటే శిశువు చేతిని ఇలా పట్టుకోగానే ఏం చేస్తాడమ్మా? గట్టిగా పట్టుకోవడం. శిశువు అసంకల్పితంగా తల్లి స్తనం మీద తీసుకుపోతానే పీల్చి పాలు తాగడం, ఓకేనా, శ్వాస పీల్చుకోవడం, ఇవన్నీ కూడా మనకు స్కీమేటా చెప్పేటువంటి అంశాలు. ఓకే, చూడడం అనేది స్కీమేటా అయితే పరిశీలనగా ఒక అంశాన్ని తదేకంగా చూడడం అనేది ప్రచాలకం అవుతుంది. ఈ స్కీమేటా క్రమేపీ అభివృద్ధి చెంది ఏంగా మారుతుందిమా? సో ప్రచాలకాలు. ఇది శిశువు యొక్క మెదడు అనుకుంటే ఇది స్కీమేటా. ఈ స్కీమేటా రోజు రోజుకి ఇలా క్రమాభివృద్ధి చెంది ఏంగా మారుతుంది చెప్పాను. ఈ విధంగా మారుతూ ప్రచాలకముగా వస్తుంది. ఓకేనా. చూడడం అనేది స్కీమేటా అయితే అబ్జర్వేషన్ అనేది ప్రచాలకముగా అర్థం. రెండవది సంజ్ఞానాత్మక విధులు, కాగ్నిటివ్ ఫంక్షన్స్. ఈ కాగ్నిటివ్ ఫంక్షన్స్లో అనుకూలనీయత వ్యవస్థీకరణ అంటాం. వ్యవస్థీకరణ. అనుకూలనీయతలో మళ్ళీ 2 అంశాలు: సాంశీకరణము, అనుగుణ్యత. సాంశీకరణం అంటే ఏంటి? సాంశీకరణం అంటే ప్రస్తుతము చూస్తున్న అంశాన్ని గతములో చూసిన అంశముతో పోల్చుకొని రెండూ ఒకటే అనుకోవడం సాంశీకరణం. ప్రస్తుతం చూసిన అంశాన్ని గతంతో చూసిన అంశంతో పోల్చుకొని రెండూ వేరు అనే భావన కలిగి ఉండడము అనుగుణ్యత అంటాం. ఓకేనా. సో వ్యవస్థీకరణ ఇతరుల ద్వారా సమస్యను పరిష్కరించుకునే స్థాయి నుంచి తన సమస్యను తానే పరిష్కరించుకునే స్థాయికి వచ్చేదాన్ని మనం ఏమంటామా? వ్యవస్థీకరణ చెప్తాం.